ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ అత్యధిక ప్రభావం చూపించినటువంటి ప్రాంతాల్లో కోనసీమ జిల్లాలు చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. కోనసీమలో మోంతా బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అక్కడ కొండ చర్యలు చాలా ప్రమాదంలో ఉండే అవకాశం ఉందంటూ మొదటి నుంచి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి అలలు చాలా వేగంగా వచ్చి తాకినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చాలా భారీ వర్షం నమోదైనట్లుగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అంధకారం నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అధికారులు అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తోంది. సుమారుగా 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా అనేక పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 22 జిల్లాల్లోని 403 మండలాలపై ఈ తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినట్లుగా తెలుస్తోంది.